హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో బచ్చల కూర పప్పు చూపిస్తానండి. అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా రుచిగా ఉంటుంది. మీరు కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కానీ చాలా బాగా నచ్చుతుంది. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. బచ్చలాగా చెట్టు అండి, నేను మా ఇంట్లో కుండీలోనే పెంచుకున్నాను. ఇప్పుడు ఈ ఆకు కట్ చేసి మీకు పప్పు చేసి చూపిస్తాను. చూడండి, ఇవన్నీ నేను నైఫ్తో కట్ చేసేసుకున్నాను. ఈ ఆకంతా కానీ ఆకులు ఇలా చించేసుకొని ముదురు కాడలు పడేసి కొంచెం లేతగా ఉండేవి అంతా తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆకంతా శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని ఇలా ప్లేట్లో తీసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈ పప్పులోకి ఓ పెద్ద ఉల్లిపాయని తీసుకొని ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఉల్లిగడ్డని అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు చేసి పెట్టుకొని 3 టమోటాలు కానీ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆకంతా కానీ నీట్గా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. 2 సార్లు బాగా కడిగేసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోండి. ఇది చూడండి, నేను 10 నిమిషాల ముందు ఒక టీ గ్లాసు కందిపప్పు శుభ్రంగా కడిగేసుకొని 2 సార్లు అలాగే ఒక గ్లాస్ నీళ్ళు పోసి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు అలా ముక్కలు చేసేసుకొని ఉల్లిపాయకి కొంచెం పక్కన పెట్టుకోండి, పోపుకి పక్కన పెట్టుకొని మిగిలినవన్నీ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని బచ్చల కూర ఆకంతా వేసుకోవాలి. ఇలా అంతా నీట్గా వేసుకొని టమోటాలన్నీ 3 టమోటాలు తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసి వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. తీసుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం కారం తక్కువ అండి, అందుకని ఒక 1/2 టీ స్పూను కారం వేసాను. మీరు తీసుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం ఘాటుగా ఉంటే ఉట్టి పచ్చిమిరపకాయలు సరిపోతాయి. పైన మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ రానిచ్చాను. చూడండి, విజిల్ కానీ వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు కొంచెం వేడి మొత్తం తగ్గాక ఇప్పుడు మూత తీసుకోండి. ఈ పప్పులోకి రుచికి తగినంత కళ్ళు ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు పప్పు గుత్తితో మెత్తగా వెనుపుకోవాలి. పప్పులో కొంచెం నీళ్ళు ఎక్కువగా ఉంటే కొంచెం తీసి పెట్టుకొని అప్పుడు పప్పు వెనుపుకోండి. ఇలా బాగా మెత్తగా వెనుపుకొని నేను ఒక 10 నిమిషాల ముందు చింతపండు శుభ్రంగా కడిగేసుకొని కొంచెం చింతపండు అండి, అంటే ఒక చిన్న ఉసిరికాయ అంత సైజులో చింతపండు నానబెట్టుకొని కొంచెం మెత్తగా చేసేసుకొని ఈ తొక్క ఏం పడకుండా ఇలా చేతితో కొంచెం వేసేసుకోండి రసం అంతా. ఒకసారి నీట్గా ఇదంతా కలిసే విధంగా ఇలా పప్పు గుత్తితో ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఈ పప్పుకి పోపు పెట్టుకుందామండి. ఒక చిన్న కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడయ్యాక ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూను మినపప్పు, కొంచెం శనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిరపకాయ ఇలా తుంచేసుకొని 1 వెల్లుల్లి కొంచెం చితక్కొట్టేసాను, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1 లేక 2 రెమ్మలు కరివేపాకు కానీ వేసుకొని పోపు అంతా బాగా దోరగా వేపుకోండి. చూడండి, ఉల్లిపాయలు బాగా వేగాయి కదా. ఇప్పుడు మనం ఈ పోపుని పప్పులో వేసుకోవాలండి. ఇలా వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకుంటున్నాను. పప్పు కొంచెం గట్టిగా అనిపిస్తుంది. పప్పు మీరు చూసుకొని మీకు అవసరమండి పోసుకోవచ్చండి. నీళ్ళు పోసుకొని ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలండి. 2-3 నిమిషాల సేపు మనం చింతపండు రసం వేస్తున్నాం కదా, అది కానీ కొంచెం బాగా ఉడకద్ది. కాసేపు బాగా ఉడికించుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఒకసారి అంతా మళ్ళీ ఒకసారి గంటితో బాగా ఇలా కలిపేసుకోండి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయటమేను. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోండి. బచ్చలాకు పప్పు తయారైపోయిందండి. వేడిగా అన్నం పెట్టుకొని పప్పు వేసుకొని తినండి, ఎంత రుచిగా ఉందో అండి. అలాగే చపాతీలో కానీ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.
ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.